అమ్మ ఎంపీసీ ఎంపీసీఎస్ ఇద్దరు ఉన్నారా? అలా అని కాదు, జనరల్ గా అడుగుతున్నాను ఎవరున్నారు అని. ఓకే, అలా అయితే ప్రాబ్లం లేదు, ఉంటే కంటిన్యూ అయిపోతాను క్లాస్. నిన్న నోట్స్ గ్రూప్ లో పెట్టాను, నోట్స్ రాసుకున్నారా? మీకు నోట్స్ రాసేటప్పుడు ఏదైనా అర్థం కాకపోతే నాకు ఒకసారి అడగండి. నేను నిన్న అంటే నేనేంటి అంటే జనరల్ గా మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అదే నోట్స్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. సో మీకు నోట్స్ రాసేటప్పుడు ఏదైనా అర్థం కాకపోయినా డౌట్ ఉన్నా నన్ను ఒకసారి అడిగి అది క్లియర్ చేసుకొని అప్పుడు నోట్స్ రాసుకోండి. ఇంకా నిన్న మనం ఏం చెప్పాం క్లాస్ లో? పార్టీషన్స్ మనం రియల్ అనాలిసిస్ లో రీమన్ ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేసాం. సో రీమన్ ఇంటిగ్రేషన్స్ కావాలి అంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలి అన్నాం? పార్టీషన్ ఆఫ్ ఏ క్లోజ్డ్ ఇంటర్వెల్ గురించి మాట్లాడాం. అసలు ఫస్ట్ ఇనీషియల్లీ మనం ఏం చెప్పాం? క్లోజ్డ్ ఇంటర్వెల్ కి ఓపెన్ ఇంటర్వెల్ కి వేరియేషన్ ఏంటి అంటే మనం ఏ ఇంటర్వెల్స్ అయితే మాట్లాడుతున్నామో ఎట్ ద ఎండింగ్ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ ఆల్సో ఇంక్లూడింగ్ ఇన్ దట్ ఇంటర్వెల్ ఈజ్ కాల్డ్ క్లోజ్డ్ ఇంటర్వెల్. ఏ ఇంటర్వెల్ లో అయితే మనం మాట్లాడే ఇనీషియల్ లాస్ట్ ఎలిమెంట్స్ కూడా ఆ ఇంటర్వెల్ లో ఉంటాయో దాన్ని క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటాము. ఆ ఇనీషియల్ ఎలిమెంట్ క్లోజ్డ్ ఎలిమెంట్స్ అనేవి ఆ ఇంటర్వెల్ లో లేని ఇంటర్వెల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓపెన్ ఇంటర్వెల్ అని చెప్పి మాట్లాడాం. సో మనం నేను ఏం చెప్పా, అసలు వాట్ ఈస్ ద పార్టీషన్ అన్నప్పుడు ఏం మాట్లాడాం మనం? లెట్ ఏ కమా బి అనేది ఏదైనా ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్ అయితే ఏబిని మన ఎలా పార్టీషన్స్ అన్న టెర్మినాలజీలోనే మనకు తెలుస్తుంది ఇట్ ఈస్ డివైడెడ్ బై సమ్ పార్ట్స్ అని. సో దాన్ని అప్పుడు మనం ఎలా తీసుకున్నాం? ఇనీషియల్ ఎలిమెంట్ నేమో ఎక్స్ నాట్ గాను ఎండింగ్ ఎలిమెంట్ నేమో ఎక్స్ఎన్ గా తీసుకొని రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని x1 x2 అండ్ సో ఆన్ xn గా xn-1 గా తీసుకున్నాం. ఇప్పుడు మనకు ఒక ఈ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏదైతే ఉందో అది మనకి సమ్ ఎలిమెంట్స్ రూపంలో ఉన్న ఒక సెట్ ఫార్మ్ అయింది. ఏంటది? x0 x1 x2 అండ్ సో ఆన్ xn అనే సెట్ గా ఫార్మేట్ అయింది. ఇలా ఫామ్ అయిన సెట్ ని మనం పార్టీషన్ అంటాము అని చెప్పాను. నెక్స్ట్ ఏమన్నా మనకి ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఇప్పుడు 0 1 2 తో n వరకు ఉన్నాయి, అంటే n+1 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో పార్టీషన్స్ లో ఉండే ఎలిమెంట్స్ నేమో పార్టీషన్ పాయింట్స్ అంటాము అని చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇందులో పార్టీషన్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? n+1 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో n+1 ఎలిమెంట్స్ ని మనం సబ్ ఇంటర్వెల్స్ కింద అంటే 2 ఎలిమెంట్స్ యొక్క రాసుకుంటూ వెళ్తే మనకి n+1 ఉన్నప్పుడు ఎన్ని సబ్ ఇంటర్వెల్స్ వస్తాయి? మనకి n సబ్ ఇంటర్వెల్స్ వస్తాయి. సో అంటే క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ x0 x1, క్లోజ్డ్ ఇంటర్వెల్ x1 x2 అండ్ సో ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ xn-xn అనే n సబ్ ఇంటర్వెల్స్ అనేవి మనకి ఎగ్జిస్ట్ అవుతాయి. ఇలా పార్టీషన్ కి ఎగ్జిస్ట్ అయ్యే సబ్ ఇంటర్వెల్స్ ఏమంటాము అంటే సెగ్మెంట్స్ అంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి మనకి ఎన్ని సబ్ ఇంటర్వెల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి అన్నాం? n సబ్ ఇంటర్వెల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి అన్నాం. వాటిలో మనం ఎప్పుడు జనరల్ ఏం మాట్లాడినా ఒక జనరల్ ఫార్మేట్ దాని గురించి మాట్లాడతాం. సో ఇందులో r అనే ఒక సబ్ ఇంటర్వెల్ తీసుకుంటే అది ఎలా ఉంటుంది అన్నాము అంటే xr-1 xr రూపంలో ఉంటుంది అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇదేంటి మనకి ఫస్ట్ సబ్ ఇంటర్వెల్, కానీ ఇందులో ఉన్న ఈ క్లోజ్డ్ ఇంటర్వెల్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడితో ఎండ్ అయింది? x0 నుంచి xn వరకు. ఇదేంటి? ఇది సెకండ్ సబ్ ఇంటర్వెల్. ఇది మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? x1 నుంచి x2 వరకు స్టార్ట్ అయింది. అంటే 2 వచ్చేసరికి 1 నుంచి 2 కి, 1 వచ్చేసరికి 0 నుంచి 1 కి స్టార్ట్ అయింది. n-1 n. ఇది బేస్ చేసుకుంటే మనకి r అనే సబ్ ఇంటర్వెల్ ఎలా ఫామ్ అవుతుంది? xr-1 xr రూపంలోకి ఉంటుంది ఆ సబ్ ఇంటర్వెల్. సో ఇలా ఉన్న సబ్ ఇంటర్వెల్ ని ఎలా డినోట్ చేస్తాము అంటే IR అంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఒక సబ్ ఇంటర్వెల్ ఏదైతే వచ్చిందో మనం ఒక ఇంటర్వెల్ అనేది చెప్పాము అంటే దానికి ఒక లెంత్ అనేది ఉంటుంది. సో లెంత్ ఎలా ఉంటుంది మనకి? xr-1.
ఆర్ యొక్క సబ్ ఇంటర్వల్ ని మనం డెల్టా ఆర్ తో డినోట్ చేస్తాం. అంటే అప్పుడు ఏంటి మనకి డెల్టా 1 అంటే ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ యొక్క లెంత్ x1 మైనస్ x0. డెల్టా 2 అంటే సెకండ్ సబ్ ఇంటర్వెల్ యొక్క లెంత్ అదేంటి x2 మైనస్ x1 ఎన్ సో ఆన్. డెల్టా ఎన్ అంటే xn మైనస్ xn మైనస్ 1. ఇప్పుడు ఏంటి మనకి ఈ డెల్టా 1 డెల్టా 2 ఎన్ సో ఆన్ డెల్టా ఎన్స్ అనేవి ఎన్ సబ్ ఇంటర్వెల్స్ యొక్క లెంత్. ఈ డెల్టా 1 డెల్టా 2 ఎన్ సో ఆన్ డెల్టా ఎన్స్ అనేవి రియల్ నంబర్స్ వస్తాయి. సో ఈ మనం మాట్లాడుతుంది రియల్ అనాలిసిస్ కనుక మనకు వచ్చే వాల్యూస్ కూడా రియల్ నంబర్స్ అవుతాయి. సో వచ్చిన రియల్ నంబర్స్ లో మాక్సిమం వాల్యూ ఏదో ఒకటి ఉంటది. సో ఆ మాక్సిమం వాల్యూని ఏమంటాము అంటే మనం నార్మ్ ఆఫ్ ద పార్టీషన్ అంటాం. డెల్టా 1 డెల్టా 2 అండ్ సో ఆన్ డెల్టా ఎన్స్ ఆర్ లెంత్స్ ఆఫ్ ఫస్ట్ సెకండ్ అండ్ సో ఆన్ ఎంత సబ్ ఇంటర్వెల్స్ ఆఫ్ పార్టీషన్ పి. అలా అయినప్పుడు వీటి యొక్క మాక్సిమం వాల్యూ ఏదో ఒకటి ఉంటుంది. ఆ మాక్సిమం వాల్యూని మనం ఏమన్నాము అంటే నార్మ్ ఆఫ్ ద పార్టీషన్ అన్నాం. దాన్ని ఎలా డినోట్ చేస్తాము అంటే నార్మ్ పి తో డినోట్ చేస్తాం. సో మనకి డైరెక్ట్ గా నార్మ్ పి వాల్యూ ఏమవుతుంది అప్పుడు మాక్సిమం ఆఫ్ డెల్టా 1 డెల్టా 2 ఎన్ సో ఆన్ డెల్టా ఎన్. నెక్స్ట్ ఏం చెప్పాం మనం, ఏదైనా క్లోజ్డ్ ఇంటర్వెల్ 210 అనే క్లోజ్డ్ ఇంటర్వెల్ తీసుకుంటే దానికి సో మెనీ పార్టీషన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి అని చెప్పడానికి నేను ఒక పార్టీషన్ 2 3 4 6 8 10 వరకు తీసుకున్నా. ఇంకో పార్టీషన్ ఎలా తీసుకున్నా 2 6 4 6 8 0 ఒక పార్టీషన్ తీసుకున్నా. పార్టీషన్ 3 ఎలా తీసుకున్నా 2 2.5 3 3.5 4 4.5 అలా. ఇంకా మనం P4 తీసుకున్నాం అనుకో 2 2.1 2. సో మనకి ఏదైనా ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్ ఇస్తే ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్ కి ఇన్ఫైనైట్లీ మెనీ పార్టీషన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. మనకి ఇలా ఎగ్జిస్ట్ అయిన పార్టీషన్స్ అన్నిటినీ కలిసి ఒక సెట్ కానీ ఫామ్ అయితే దాన్ని ఫై ఆఫ్ ఏబి అని చెప్తాం. ఫై ఆఫ్ ఏబిలో ఉండే సో మనకి P1 P2 బిలాంగ్స్ టు ఫై ఆఫ్ ఏబి అంటే మనకి వాడు ఇచ్చింది ఏంటి P1 అండ్ P2 ఆర్ పార్టీషన్స్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి అని అర్థం. ఎట్ ద సేమ్ టైం P1 అండ్ P2 ఆర్ పార్టీషన్స్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి అంటే అర్థం ఏంటి మనకి ఇది వైస్ వర్షా ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ అనమాట. మనకి ఏ బి బిలాంగ్స్ టు ఫై ఆఫ్ ఏబి అంటే P1 P2 belongs to phi of AB అంటే P1 and P2 are partitions of AB. At the same time P1 and P2 are partitions of AB అంటే P1 P2 belongs to phi of A. నెక్స్ట్ నిన్న మీకు ఒక కండిషన్ చెప్పా ఏంటి P1 P2 అనేవి రెండు పార్టీషన్స్ ఆఫ్ ఏ అయితే దీన్ని ఎలా చదువుతాము మనం రాసేటప్పుడు ఫస్ట్ P1 రాస్తూ నెక్స్ట్ P2 గాని రాస్తే దాన్ని ఎలా చదువుతాం అన్నాం P2 ఈజ్ ఏ ఫైనర్ దెన్ P1 ఆర్ P2 ఈజ్ రిఫైన్మెంట్ ఆఫ్ P1 అని చదువుతాం. మనం ఎక్కడైనా సరే P2 ఈజ్ ఫైనర్ దెన్ P1 అన్నప్పుడు మనం ఎలా రాయాలి P1 ఫస్ట్ రాసి నెక్స్ట్ P2 రాయాలి. అలా కాకుండా P1 ఈజ్ ఫైనర్ దెన్ P2 అన్నాము అంటే ఫస్ట్ ఏం రాసుకోవాలి అప్పుడు P2 రాసుకొని P1 రాయాలి. నిన్న మీకు క్లాస్ ఇక్కడ వరకు చెప్పాను. నెక్స్ట్ ఈరోజు క్లాసు నిన్న మనం చెప్పిన పార్టీషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ తో పాటు కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. నోట్ పాయింట్స్ అని పెట్టుకుంటే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే if P2 is finer than P1 మనం సింబల్స్ లో అప్పుడు ఫస్ట్ ఏది రాసుకోవాలి ఫస్ట్ ఏం రాసుకోవాలి P1 P2 is a finer than P1 అంటే మీనింగ్ ఏంటి అంటే
అదే మనకి ఇప్పుడు ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అన్నాం అనుకో, దీని మీనింగ్ ఏంటి? ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ అన్ ఎలిమెంట్స్ ఆఫ్ బి. ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ ఏమవుతుంది అప్పుడు? ఎవ్రీ పాయింట్ పార్టీషన్స్ లో మనం ఏం పి లో ఉండే ఎలిమెంట్స్ ఏమని చెప్తామన్నాం? పాయింట్స్ అంటాము అని చెప్పాను మీకు. సో అప్పుడు మనం ఏం రాసుకోవాలి? ఎవ్రీ పాయింట్ ఆఫ్ P1 is a point of P2. అంతే కదా? మనం ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అని రాసుకున్నాం అనుకో, మనం దాని అర్థం ఏంటి? మనకి ఎవ్రీ పాయింట్ ఆఫ్ ఎవ్రీ మన సెట్ థియరీలో అయితే ఎలిమెంట్స్ అంటాము. సో ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ అన్ ఎలిమెంట్స్ ఆఫ్ బి అవుతూ బిలో ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఉంటాయి మనకి. ఇక్కడ కూడా సేమ్. ఎలా? P2 ఈజ్ ఏ ఫైనర్ దెన్ P1. అంటే మనం సింబల్స్ లో ఎలా రాసుకుంటాం? P1 ఫస్ట్ రాసి P2 రాస్తాం. దీన్ని చేసుకుంటే పార్టీషన్స్ లో ఉండే వాటిని ఏమంటాం అన్నాం? పాయింట్స్ అంటాం అన్నాం. సో అప్పుడు ఏమవుతాయి మనకి? ఎవ్రీ పాయింట్ ఆఫ్ P1 ఈజ్ ఏ పాయింట్ ఆఫ్ P2. అండ్ ఇంకేమన్నాం మనం? మనకి ఇక్కడ ఏజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్ బిలో ఉంటూ ఏలో లేని కొన్ని ఎలిమెంట్స్ బిలో ఉంటాయి మనకి. అంతే కదా? ఏ అనే దాన్ని మనం సబ్సెట్ గాను, బి అనే దాన్ని సూపర్ సెట్ గాను చెప్పాము అంటే మన మీనింగ్ సెట్ థియరీలో మన అర్థం ఏంటి? ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఉన్న అన్ని ఎలిమెంట్స్ బిలో ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఏలో కన్నా ఎక్కువ ఎలిమెంట్స్ బిలో ఉంటాయి. మన సబ్సెట్ ప్రాపర్టీ అదే కదా? ఇక్కడ కూడా సేమ్ అన్నమాట. అండ్ B2 have some more points of P1. ఓకే, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్లో P1 ఏంటి మనకి? 2 3. P1 ఏంటి మనకి? 2 3 4 5 6 అండ్ సో అప్ టు 10. P2 ఏంటి? 2 4 6 8 10. సో ఇప్పుడు మీకు P1 రిఫైన్మెంట్ ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే P1 రిఫైన్మెంట్ P2 P2 ఈజ్ రిఫైన్మెంట్ P1? ఎస్. మనకి యాక్చువల్లీ ఇక్కడ క్లియర్ గా చూసుకుంటే P1 లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి మనకి? 2 3 4 5 అండ్ సో అప్ టు 10 వరకు ఉన్నాయి. అంటే P1 లో మనకి 9 పాయింట్స్ ఉంటే P2 లో ఏంటి? P1 లో ఉన్న పాయింట్స్ P2 లో 2 4 6 8 10 ఉన్నాయి. సో P2 లో ఉండే ప్రతి ఎలిమెంట్ మనకి P1 లో ఉంది. అప్పుడు ఫస్ట్ మనకి ఏమొస్తుంది? P2 అనేది P1 మనం రాసేటప్పుడు సింబల్స్ లో రాసేటప్పుడు అయితే ఈ ఫార్మాట్ లో రాస్తాం. కానీ చదివేటప్పుడు ఎలా చదువుతాం? P1 ఈజ్ ఏ రిఫైన్మెంట్ ఆఫ్ P2. అదే ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రాస్తున్నాను. అంటే నేను ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కనుక. సో P1 అనేది ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 వరకు ఉన్నాయి. P2 లో 2 4 6. సో అప్పుడు మనకి ఏమవుతుంది? సింబల్స్ లో అయితే P2 అనేది ఫస్ట్ వచ్చి P1 అనేది నెక్స్ట్ వస్తుంది. మనం చదివేటప్పుడు ఎలా చదువుతాము? P1 ఈజ్ రిఫైన్మెంట్ ఆర్ ఫైనర్ దెన్ ఏదో ఒకటి చెప్పాను కదా? నేను రాస్తున్నాను. అదే 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 రిఫైన్మెంట్ ఆఫ్ P2. సో ఇప్పుడు ఏమైంది మీకు? P2 లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటంటే 2 4 6. P1 లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? 1 2 3 4 5 6. మనం ఏం చెప్పాం మీకు? P2 ఈజ్ ఏ రిఫైన్మెంట్ దెన్ P1 అంటే P1 లో ఉండే ప్రతి ఎలిమెంట్ P2 లో ఉంటూ P2 లో ఇంకా ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఉంటాయి అన్నాం. మనం ఇక్కడ రాసుకునేటప్పుడు ఏం రాసాం? P2 లో ఉండే ప్రతి ఎలిమెంట్ మనకి P1 లో ఉన్నాయి. P1 లో P2 లో కన్నా ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే P1 P2 are two partitions of
AB, closed interval AB. Then P1 union P2 is refinement P1 ante, and P1 union P2 is refinement then P2. ఇలా అయితే మనకేమవుతుంది అంటే P1 union P2 is also a అది ఎలాగో చెప్తా చూడండి. కామన్ రిఫైన్మెంట్ ఆఫ్ మనం జనరల్ గా P1 P2 పార్టీషన్స్ రాసేటప్పుడు ఏం చేస్తున్నాము, 2 సెట్స్ ఫార్మేట్ లోనే రాస్తున్నాము. కాకపోతే వాటిని చదివేటప్పుడు పార్టీషన్స్ అని చదువుతున్నాం. సో మనకేంటి, ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ యూనియన్ బి అని తెలుసు, బి ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ యూనియన్ బి అన్న విషయం మనకు తెలుసు. సో ఇప్పుడు ఏమైంది, మీకు ఏ యూనియన్ బిలో ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్స్ ఏ యూనియన్ బిలో ఉంటాయి, బిలో ఉండే ప్రతి ఎలిమెంట్స్ ఏ యూనియన్ బిలో ఉంటాయి. సో అప్పుడు ఆటోమేటిక్ గా మీకు ఏమవుతుంది, ఏ కామా బి ఈజ్ ఏ సబ్సెట్స్ ఆఫ్ ఏ యూనియన్ బి. వాడు అక్కడ చెప్పిన మెన్షన్ అదే. P1 P2 ఈజ్ ఏ రిఫైన్మెంట్ ఆఫ్ P1 అవుతూ, ఎట్ ద సేమ్ టైం P1 యూనియన్ P2 అనేది రిఫైన్మెంట్ ఆఫ్ P2 అయితే P1 యూనియన్ P2 అనేది P1 అండ్ P2 కూడా రిఫైన్మెంట్ అవుతుంది అన్నాడు. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, P1 P2 ఆర్ ఏ 2 పార్టీషన్స్ ఆఫ్ closed interval AB, and P2 is a refinement of P1. Then ఏమంటున్నాడు అంటే, నార్మ్ ఆఫ్ P2 ఈజ్ లెస్ దెన్ నార్మ్ ఆఫ్ P1 అంట. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు మనకి, P2 ఈజ్ ఏ రిఫైన్మెంట్ ఆఫ్ P1 అలా అయినప్పుడు నార్మ్ ఆఫ్ ఏ P2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నార్మ్ ఆఫ్ ఏ P1 అంటే P1 అండ్ P2 అనేవి రిఫైన్మెంట్స్ అయినప్పుడు P2 యొక్క మాక్సిమం వాల్యూ, వాటి యొక్క లెంత్ లో మాక్సిమం వాల్యూ అనేది అయితే P1 యొక్క మాక్సిమం వాల్యూ తో ఈక్వల్ అయినా అవుతుంది లేదా తక్కువ అయినా అవుతుంది అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇందాక నేను ఇక్కడ మీకు రివర్స్ లో తీసుకున్నా కనుక ఇక్కడ నేను చెప్పిన స్టేట్. సో చూడండి ఇక్కడ ఏమన్నాడు మనకి, P2 ఈజ్ ఏ రిఫైన్మెంట్ ఆఫ్ P1 అన్నాడు. సో P1 అనే పార్టీషన్ మనకి ఎలా ఉంటది, 1 2 3 4 5 6 అయితే P2 అనే పార్టీషన్ మనం ఎలా ఉంటుంది, 2 4 6. సో మనం లెంత్ అనేది కట్టాలి అంటే ఏం చేయాలి, P1 ఏమో సబ్ ఇంటర్వెల్స్ కింద డివైడ్ చేయాలి, P2 నేమో సబ్ ఇంటర్వెల్స్ కింద డివైడ్ చేయాలి. ఇప్పుడు P1 లో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో P1 లో వచ్చే సబ్ ఇంటర్వెల్స్ ఎన్ని ఉంటాయి మనకి, I1 ఈజ్ ఈక్వల్ టు సబ్ ఇంటర్వెల్స్ అంటే ఏం చెప్పాం, 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి. సో 1 2 I2 ఈజ్ ఈక్వల్ టు 2 3, I3 ఈజ్ ఈక్వల్ టు 3 4, I4 ఈజ్ ఈక్వల్ టు 4 5, I5 ఈజ్ ఈక్వల్ టు 5 6. ఇవేంటి, ఆర్ ఆల్ సబ్ ఇంటర్వెల్స్ ఆఫ్ దేనికి, ఇవి సబ్ ఇంటర్వెల్స్ ఆఫ్ P1. సో మనకి ఎప్పుడైతే సబ్ ఇంటర్వెల్స్ వచ్చాయో మనం ఏం చేస్తాము, వాటి యొక్క లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఓకే, I1 యొక్క లెంత్ మనకి ఎంత, Δ1 అవ్వాలి. Δ1 అంటే 2 - 1, 2 - 1 అంటే 1. అలాగే Δ2 ఏమవుతుంది మనకి 1, Δ3 1,
డెల్టా 4 1, డెల్టా 5 1. మనకి నార్మ్ ఆఫ్ P1 డెఫినిషన్ ఏం చెప్పుకున్నాం మనం? మాక్సిమం వాల్యూ అనేది అవ్వాలి. సో మాక్సిమం ఆఫ్ డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3, డెల్టా 4, డెల్టా 5. సో మనకి ఇటు వాల్యూస్ ఎంత వచ్చాయి? 1 1 1, అన్ని వన్సే వచ్చాయి. సో మాక్సిమం వాల్యూ అప్పుడు ఎంత అవుతుంది మనకి? 1. సో నార్మ్ ఆఫ్ P1 మనకి ఎంత వచ్చింది? 1. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం? నార్మ్ ఆఫ్ P2 కట్టాలి. P2 లో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో P2 లో 3 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మనకి ఎన్ని సబ్ ఇంటర్వెల్స్ వస్తాయి? 2 సబ్ ఇంటర్వెల్స్ వస్తాయి. సో ఎన్ని సబ్ ఇంటర్వెల్స్ వస్తాయి? 2 సబ్ ఇంటర్వెల్స్ వస్తాయి. అవి ఏంటవి? I1 ఈజ్ ఈక్వల్ టు సబ్ ఇంటర్వెల్ 2, 4, నెక్స్ట్ ది 4, 6. ఇవేంటి మనకి? ఆర్ సబ్ ఇంటర్వెల్స్ ఆఫ్ పార్టీషన్ P2. సో మనకి ఎప్పుడైతే సబ్ ఇంటర్వెల్స్ వచ్చాయో లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. లెంత్ కి ఏంటి ఫార్ములా అన్నాం? 4 - 2. సో ఎంత వస్తుంది? 2. నెక్స్ట్ డెల్టా 2 ఏమవుతుంది అప్పుడు మనకి? 6 - 4 2. అప్పుడు నార్మ్ P2 వాల్యూ ఎంత అవుతుంది? మాక్సిమం ఆఫ్ డెల్టా 1, డెల్టా 2. సో అప్పుడు ఏమైంది మీకు? మాక్సిమం ఆఫ్ 2, 2. సో 2. మీకు నార్మ్ P1 వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ 1 వచ్చింది. నార్మ్ P2 వాల్యూ ఎంత వచ్చింది? 2 వచ్చింది. దేర్ఫోర్ ఏమైంది మీకు? నార్మ్ P1 ఈజ్ లెస్ దెన్ నార్మ్ P2 ఈ ఎగ్జాంపుల్ బట్టి. అదే ఒకవేళ మీరు P2 అనే ఎలిమెంట్, ఇప్పుడు P2 అనే పార్టీషన్, ఒకవేళ P2 అనే పార్టీషన్ మనం 1 2 3 గా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మీకు? ఏదైనా తీసుకోవచ్చు కదా. సో P1 ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అనే తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది మనకి? 2 - 1 అంటే 1, 3 - 1 అంటే 1. సో అప్పుడు ఏంటి మనకి? P2 యొక్క నార్మ్ అనేది కూడా 1 వస్తుంది. వాడు చెప్పిన స్టేట్మెంట్ అదే మనకి ఇక్కడ. P2 ఈజ్ ఏ రిఫైన్మెంట్ ఆఫ్ P1 అయితే P2 యొక్క నార్మ్ అనేది అయితే P1 నార్మ్ కన్నా తక్కువైనా ఉంటుంది లేదా ఈక్వల్ అయినా ఉంటుంది. ఫస్ట్ లో మనం P2 అనేది 2 4 6 తీసుకుంటే దీని యొక్క నార్మ్ అనేది 2 వచ్చింది. అదే ఒకవేళ P2 అనేది మనం 1 2 3 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? పోనీ ఓకే, మనం 1 2 3 తో ఒకసారి చెక్ చేసుకుందాం. I is equal to R 1 to I2 is equal to, అమ్మ చెప్పమ్మా. ఓహో నేను రివర్స్ లో, ఓకే. నేను ఎగ్జాంపుల్స్ అప్పుడు రివర్స్ లో తీసుకోవాలి కదా. సరే, సో ఏమైంది అప్పుడు మనకి? మొత్తం చేంజింగ్ చేసుకోవాలా అప్పుడు నేను? ఈ పాయింట్ మళ్ళీ చెప్తా చూడండి. సో థర్డ్ పాయింట్ ఏంటి అంటే, ఇఫ్ P1 P2 are two partitions of closed interval AB and P2 is a refinement of P1, then norm P2 is less than or equal to norm P1.
మనకి ఇందాక ఏం చెప్పాను మీకు, P2 ఈజ్ ఏ రిఫైన్మెంట్ ఆఫ్ P1 అంటే P1 లో ఉండే ప్రతి ఎలిమెంట్ P2 లో ఉంటూ P2 లో ఇంకా ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఉంటాయి అన్నాం. సో అప్పుడు P1 మనం ఎలా తీసుకోవాలి, 2 4 6, P2 అనేది 2 3 4 5 6, 1 వదిలేస్తున్నానులే అమ్మ, మళ్ళీ ఎక్స్ట్రా P1 R 3 4 5 అయినా తీసుకుందాం P1. ఈ రెండు ఎందుకు తీసుకున్నాను అంటే ఒక దగ్గర ఈక్వల్ అవుతుంది, ఒక దగ్గర ఎక్కువ అవుతుంది అన్న కండిషన్ చెప్పడానికి. సో ఇప్పుడు ఏంటి, ఫస్ట్ P1 గాని మనం తీసుకున్నాం అనుకో, దీనికి సబ్ ఇంటర్వల్స్ ఏమవుతాయి మనకి, I1 ఈజ్ ఈక్వల్ టు 2 4, I2 ఈజ్ ఈక్వల్ టు 4 6, ఆర్ సబ్ ఇంటర్వెల్స్ ఆఫ్ P1. సో మనకి ఎప్పుడైతే సబ్ ఇంటర్వెల్స్ అడ్జస్ట్ అయ్యాయో వాటికి యొక్క లెన్స్ అనేవి అడ్జస్ట్ అవుతాయి. అప్పుడు డెల్టా 1 ఏమవుతుంది మనకి, 4 - 2 అంటే ఏమవుతుంది, 2 అవుతుంది. డెల్టా 2 ఏమవుతుంది, 6 - 4, సో ఏమవుతుంది 2. మనకి నార్మ్ P1 అంటే డెఫినేషన్ ఇప్పుడే చెప్పాను మీకు, ఏంటని, మాక్సిమం ఆఫ్ దాని సబ్ ఇంటర్వెల్స్ ఎన్నైతే ఉంటాయో వాటి యొక్క లెంత్. దీన్ని బట్టి ఏమవుతుంది మనకి, మాక్సిమం ఆఫ్ 2 2 అంటే 2. ఇది ఫస్ట్ దాన్ని తీసుకుంటే. ఇప్పుడు సెకండ్ దాన్ని కూడా ఇక్కడే చెక్ చేద్దాం. ఇప్పుడు దీనికి వస్తే మనకి 3 4 4 5 అనే పార్టీషన్స్ వస్తాయి. సో ఏమైంది, P1 I1 ఈజ్ ఈక్వల్ టు 3 4 అనేది ఒక సబ్ ఇంటర్వెల్, I2కి 4 5. ఈ ప్రాపర్టీస్ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఇంత క్లియర్ గా మనం ఈ ప్రాబ్లమ్ ని అప్కమింగ్ థియరమ్స్ లో చాలా ఎక్కువ యూజ్ చేస్తాం. సో మనం P2 ఈజ్ ఏ ఫైనర్ దాన్ P1 అనుకుని ఓవర్ లుక్ లో ఇది ఇలా చూసినప్పుడు మనం జనరల్ గా ఏమనేసుకుంటాం, అప్పుడు నార్మ్ P1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నార్మ్ P2 అని చెప్పి మనం రాసేస్తాం ఓవర్ లుక్ లో చూసేటప్పుడు. కానీ కాదు, అది రివర్స్ లో అవుతుంది అనేది చెప్పడం కోసమే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. ఆర్ ఆర్ సబ్ ఇంటర్వెల్స్ ఆఫ్ P1. అప్పుడు ఏమవుతుంది మనకి, I1 డెల్టా 1 అంటే 4 - 3 1, డెల్టా 2 వచ్చేసరికి 5 - 4 1. సో P1 నార్మ్ P1 ఏమవుతుంది, మాక్సిమం వాల్యూ. సో మాక్సిమం 1 1 1. ఇది మనకి P1 యొక్క నార్మ్ వాల్యూ. ఇప్పుడు ఏం చేయాలి, మనం P2 యొక్క నార్మ్ వాల్యూస్ కట్టాలి. సో P2కి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి, 1 2 3 4 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో మనకి ఎన్ని సబ్ ఇంటర్వెల్స్ వస్తాయి, అప్పుడు 4 సబ్ ఇంటర్వెల్స్ వస్తాయి. ఏంటంటే అవి, I1 ఈజ్ ఈక్వల్ టు 2 3, I2 ఈజ్ ఈక్వల్ టు 3 4, I3 ఈజ్ ఈక్వల్ టు 4 5, I4 ఈజ్ ఈక్వల్ టు 5 6. ఇవేంటి మనకి, ఆర్ సబ్ ఇంటర్వెల్స్ ఆఫ్ దేనికి, P2కి. సో మనకి I1 I2 I3 I4 అనే సబ్ ఇంటర్వెల్స్ వచ్చాయి అంటే వీటి యొక్క లెన్స్ అనేవి మనకి అడ్జస్ట్ అవుతాయి. సో లెన్స్ ఏమవుతాయి, డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు 3 - 2 అంటే 1, డెల్టా 2 ఈజ్ ఈక్వల్ టు 4 - 3 అంటే 1, డెల్టా 3 ఈజ్ ఈక్వల్ టు 5 - 4 అంటే 1, డెల్టా 4 ఈజ్ ఈక్వల్ టు 6 - 5 అంటే 1. సో ఇప్పుడు ఏమైంది మనకి, నార్మ్ ఆఫ్ P2 నార్మ్ ప్రకారం మన డెఫినిషన్ ఏమవ్వాలి, మాక్సిమం ఆఫ్ డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 డెల్టా 4 అవ్వాలి. మనకి ఎంత వేసి వచ్చాయి, డెల్టా 1 మాక్సిమం ఎంత, 1 1 1 1. సో అప్పుడు ఏమైంది 1. సో ఈ పాయింట్ బట్టి చూస్తే మీకు నార్మ్ ఆఫ్ P2 వాల్యూ అనేది 1 వచ్చింది. ఇప్పుడు ఏమైంది, మనం తీసుకున్న ఈ 2 కండిషన్స్ లో ఒక కండిషన్ లో నార్మ్ P1 వాల్యూ ఏమో 1 అవుతుంది, ఇంకో కండిషన్ లో నార్మ్ P2 వాల్యూ ఏమో 2 వచ్చింది. సో అంటే P2 తో ఒక దగ్గర P1 ఈక్వల్ అయింది, ఇంకో దగ్గర
P2 కన్నా P1 వాల్యూ పెద్దదైంది. సో therefore norm P2 is less than or equal to norm P1. సో మనకి ఎక్కడైనా P2 ఈజ్ ఎ రిఫైన్మెంట్ ఆఫ్ P1 అయితే వాటి యొక్క నార్మ్ కండిషన్స్ ఏమవుతాయి అంటే నార్మ్ P2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నార్మ్ P1 అవుతుంది. అది ఒక ప్రాపర్టీ. ఇంకో ప్రాపర్టీ ఏంటి అంటే నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి అంటే ఓకే, ఫోర్త్ ప్రాపర్టీ చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ అనేది క్లోజ్డ్ ఇంటర్వెల్ అయితే దానికి మనం P అనేది పార్టీషన్ అయినప్పుడు P x1 x2 అవుతూ I is equal R is equal to 1 to n డెల్టా ఆర్ అన్నాం అనుకోండి. అంటే అర్థం ఏంటి మనకి డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 ప్లస్ ఎన్ సో ఆన్ డెల్టా ఎన్ వరకు. కానీ ఈ డెల్టా 1 డెల్టా 2 డెల్టా ఎన్స్ అనేవి మనకి ఎక్కడి నుంచి వచ్చాయి? ఇక్కడ చూడండి. డెల్టా 1 అంటే ఏంటి? 1 మైనస్ x0, డెల్టా 2 అంటే x2 మైనస్ x1 అండ్ సో ఆన్. డెల్టా ఎన్ అంటే xn మైనస్ xn మైనస్ 1. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది మనకి డెల్టా 1 అంటే ఎంత? డెల్టా 1 అంటే x1 మైనస్ x0. సో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. x1 మైనస్ x0 ప్లస్ డెల్టా 2 ఏమవుతుంది మనకి? x2 మైనస్ x1 ప్లస్ అండ్ సో ఆన్. డెల్టా ఎన్ అంటే ఏమవుతుంది అన్నాం ఇక్కడ మనం? xn మైనస్ 1. ఇది కానీ మనం చూసుకుంటే డెల్టా 3 ఏమొస్తుంది మనకి ఇక్కడ? x3 మైనస్ x2. సో ఇక్కడ ఒక x1 ప్లస్ ఉంది, ఇక్కడ ఒక మైనస్ ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ x2 ఒక ప్లస్, ఇక్కడ x2 మైనస్ వస్తుంది. ఎన్ సోన్ అలా చూసుకుంటే ఇక్కడ మనకి xn మైనస్ 1 అనేది మైనస్ వస్తే దీని ముందు టర్మ్ లో xn ప్లస్ 1 అనేది ప్లస్ వస్తుంది. సో అన్ని క్యాన్సిల్ అయిపోగా ఇంకేం మిగులుతుంది అంటే మనకి x0 ప్లస్ xn మిగిలింది. అంటే ఏమైంది మనకి? xn మైనస్ x0. కానీ మనం xn x0 ఎలా తీసుకున్నాము? పార్టీషన్ డెఫినిషన్ లోనే a ఈజ్ ఈక్వల్ టు x0 అన్నాము, b ఈజ్ ఈక్వల్ టు xn అన్నాం. సో అంటే ఏమైంది మీకు? b మైనస్ a. ఇఫ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే P1 P2 అండ్ సో ఆన్ Pn be the lengths of subintervals of the partition P. మనం నార్మ్ డెఫినిషన్ ఏం చెప్పామమ్మా? partition of P and norm P. ఓకే, ఇప్పుడు నార్మ్ P కి ఈ డెల్టా 1 డెల్టా 2 డెల్టా ఎన్ అంటే సమ్ ఏదైనా ఒక ఆర్ అనేది తీసుకున్నామే అనుకో, అంటే డెల్టా ఆర్ కి నార్మ్ P కి మధ్యలో రిలేషన్ ఎలా ఉంటుందో వాళ్ళకైతే అండ్ సో ఆన్ అప్ టు ఎన్ వరకు. ఈ రెండింటి మధ్యలో రిలేషన్ ఎలా ఉంటుందా? డెల్టా ఆర్ అంటే ఏంటి మనకి? పార్టీషన్ పీకి ఎగ్జిస్ట్ అయ్యే ఎన్ సబ్ ఇంటర్వెల్స్ యొక్క లెంత్. అలాంటి వాటికి పార్టీషన్ పి అంటే మనం డెఫినిషన్ ఏం చెప్పాం? మాక్సిమం ఆఫ్ డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3. అంటే ఏమవుతున్నట్లు ఇప్పుడు మనకి మనం తీసుకున్న నార్మ్ P అనేది ఈ డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 లో
అన్నిటికన్నా పెద్ద వాల్యూ. సో అంటే అర్థం ఏంటి? అన్నిటికన్నా పెద్ద వాల్యూ అంటే రిమైనింగ్ డెల్టా ఆర్స్ అనేవి అయితే నార్మ్ పి కన్నా చిన్నవైనా అవుతాయి లేదా నార్మ్ పి తో ఈక్వల్ అవుతాయి. సో మన మధ్యలో ఉన్న రిలేషన్ ఏమవుతుంది అప్పుడు? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇవి నార్మ్ పి కి సంబంధించిన ప్రాపర్టీస్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి ఇప్పుడు నాకు. లెట్ ఏ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 1 5 అండ్ పార్టీషన్ పి అనేది ఎలా రాసుకున్నాడు అంటే 1 2 3 4 5. వీటి యొక్క సబ్ ఇంటర్వెల్స్ ఎన్ని వస్తాయి, అవి ఏ ఏ సబ్ ఇంటర్వెల్స్, వాటి యొక్క లెంత్ ఏంటి, నార్మ్ పి ఏంటి? వింటున్నానమ్మా. అమ్మ క్లాస్ లో ఆ అమ్మాయి తప్ప రిమైనింగ్ వాళ్ళు ఎవరు లేరా? ఉమ్. ఓకే ఓకే, అది ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ అంటే క్లాస్ రిమైనింగ్ వాళ్ళు అనే వాళ్ళు కాన్సన్ట్రేషన్ అసలు ఉన్నారా లేదా అన్న విషయం నాకు ఒకటి తెలియాలి కదా. అందరూ మాట్లాడితే క్లాస్ డిస్టర్బ్ అవుద్ది, నేను అది ఒప్పుకుంటాను. కాకపోతే అసలు రిమైనింగ్ వాళ్ళు, ఒక నిమిషం అమ్మా. అమ్మా! సో మనకి ఏంటి ఇప్పుడు, ఏబి అనేది ఒక ఏబి అనే క్లోజ్డ్ ఇంటర్వెల్ 1 5 అనే క్లోజ్డ్ ఇంటర్వెల్ ఇస్తూ దాని పార్టీషన్స్ అనేవి 1 2 3 4 5 ఇస్తే మనకి 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి అన్నప్పుడు ఎన్ని సబ్ ఇంటర్వెల్స్ వస్తాయి మనకి? 4 ఎలిమెంట్స్ వస్తాయి. ఏంటంటే అవి I1 అంటే 1 2 I2 2 3 I3 3 4 I4 4 5. సో దీని నుంచి దీని డెల్టా 1 వాల్యూ ఎంత వస్తుంది మనకి? 1. దీని డెల్టా 2 వాల్యూ 1, డెల్టా 3 వాల్యూ కూడా 1. సో డెల్టా 4 వాల్యూ ఎంత? 1. మనకి డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 డెల్టా 4 అన్ని కూడా 1 వచ్చేసాయి కనుక మాక్సిమం వాల్యూ కూడా 1. మీకు ఇన్ఫిమమ్ సుప్రీమం సార్ కాన్సెప్ట్ చెప్పుకుంటారు కదా ఆల్రెడీ. అసలు ఇన్ఫిమమ్ అంటే ఏంటి, సుప్రీమం అంటే ఏంటమ్మా? ఓకే, క్లోజ్డ్ ఏదైనా ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్ తీసుకుంటే ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్ కి మనకి ఇన్ఫిమమ్ ఏదవుతుంది, సుప్రీమం ఏదవుతుంది?
ఒకవేళ ఓపెన్ ఇంటర్వెల్ తీసుకుంటే ఓపెన్ ఇంటర్వెల్ క్లో ఒక నిమిషం నువ్వు చెప్పినది ఏంటి? ఇప్పుడు 1 5 అనే క్లోజ్డ్ ఇంటర్వెల్ ఉంది. దాని ఇన్ఫిమమ్ ఏది, సుప్రీమం ఏది? ఓపెన్ ఇంటర్వెల్ 1 5 అనే దానికి క్లోజ్డ్ ఇంటర్వెల్ కి ఓపెన్ ఇంటర్వెల్ కి ఇన్ఫిమమ్ ఏది, సుప్రీమం ఏది? నువ్వు అది పార్టీషన్ సెట్ అనేది 4 5 అని ఎలా డిఫైన్ 2 4 అనేది ఎలా డిఫైన్ చేసావు అక్కడ? ఏం దీని ముందు ఇప్పుడు నేను ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాను? సో దీంట్లో ఉండే ఎలిమెంట్స్ 1 క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ 1.1 నుంచి 4.9 వరకు అయి ఉండొచ్చు క్లోజ్డ్ ఇంటర్వెల్ లో అయితే. లేదు అనుకుంటే ఇదే ఎలా అయి ఉండొచ్చు మీకు? 1.00001 అనే పాయింట్ నుంచి 4.9999 అనే క్లోజ్డ్ ఇంటర్వెల్ వరకు అయి ఉండొచ్చు. సో నువ్వు అప్పుడు ఎలా డిసైడ్ చేసావు 2 4s అనేవి మాత్రమే మనకి ఇన్ఫిమమ్ సుప్రీమమ్స్ అవుతాయి అని? సో క్లోజ్డ్ ఇంటర్వెల్స్ కి క్లోజ్డ్ ఇంటర్వెల్స్ కి అయితే ఓకే, నువ్వు చెప్పింది అట్ ద టైమ్ ఆఫ్ ఇనీషియల్ పాయింట్ అనేది ఇన్ఫిమమ్ అవుతుంది, క్లోజ్డ్ పాయింట్ అనేది సుప్రీమం అవుతుంది. మరి ఓపెన్ ఇంటర్వెల్స్ కి ఓపెన్ ఇంటర్వెల్స్ కూడా సేమ్. ఓపెన్ ఇంటర్వెల్స్ కి కూడా అట్ ద టైమ్ ఇనీషియల్ పాయింట్ ఏదైతే ఉంటుందో అదే మనకి ఇన్ఫిమమ్ అవుతుంది, క్లోజింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో అదే సుప్రీమం అవుతుంది. కాకపోతే ఈ రెండింటి బట్టి మనకు తెలియాల్సింది ఏంటి అంటే ఇఫ్ ద ఇంటర్వెల్ ద సుప్రీమం అండ్ ఇన్ఫిమమ్ ఈస్ నీడ్ నాట్ బి కంటైనింగ్ అన్నమాట. ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వెల్స్ తీసుకుంటే ఇన్ఫిమమ్ సుప్రీమమ్స్ అనేవి అవే ఇంటర్వెల్స్ లో ఉంటాయి. అదే ఓపెన్ ఇంటర్వెల్స్ తీసుకుంటే ఇన్ఫిమమ్ సుప్రీమమ్స్ అనేవి ఆ ఇంటర్వెల్స్ లో ఉండవు. కానీ మనకి ఎండింగ్ పాయింట్స్ అనేవి ఏవైతే వస్తాయో అవే రెండిట్లో కూడా ఓపెన్ అండ్ క్లోజ్డ్ ఇంటర్వెల్స్ లో కూడా ఈ ఇన్ఫిమమ్ సుప్రీమమ్ వాల్యూస్ అనేది ఈక్వల్ వాల్యూస్. కాకపోతే స్లైడ్ వేరియేషన్ ఏంటి అంటే క్లోజ్డ్ ఇంటర్వెల్ వచ్చేసరికి మనకి ఇన్ఫిమమ్ సుప్రీమమ్ పాయింట్స్ అనేవి కూడా క్లోజ్డ్ ఇంటర్వెల్ లో ఉంటాయి. అదే ఓపెన్ ఇంటర్వెల్ అయ్యేసరికి సుప్రీమమ్ ఇన్ఫిమమ్ పాయింట్స్ అనేవి ఆ క్లోజ్ ఓపెన్ ఇంటర్వెల్స్ లో ఉండవు. అసలు ఈ రోజు క్లాస్ నేను మొత్తం ఏం చెప్పాను అంటే పార్టీషన్స్ యొక్క ప్రాపర్టీస్ గురించి చెప్పాను. సో పార్టీషన్ ప్రాపర్టీస్ వస్తే ఎందుకు నేను చెప్పిన దానికి మీరు అగ్రీ అయ్యారా అవ్వలేదా ఓపెన్ ఇంటర్వెల్స్ అండ్ క్లోజ్డ్ ఇంటర్వెల్స్ విషయంలో? చెప్పమ్మా.
తీసుకోవు. ఒక నిమిషం. ఇప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఒక సెట్ ఎలా ఉంది అంటే ఎక్స్ సచ్ దట్ 1 less than x less than 2. ఇలా అయితే దీని యొక్క ఇన్ఫిమమ్ ఎస్ అనే సెట్ యొక్క ఇన్ఫిమమ్ అంతా సుప్రీమం అంత అమ్మా? ఎస్ అనే సెట్ నేను ఎలా తీసుకున్నా అంటే ఎక్స్ అనే ఒక ఎలిమెంట్స్ ఉంటాయి అన్న. ఆ ఎక్స్ అనే ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి అన్నాను? 1 కన్నా పెద్దదైన ఎక్స్ వాల్యూస్, 2 కన్నా చిన్నమైన ఎక్స్ వాల్యూస్ ఉంటాయి అన్నా. అప్పుడు దీని ఇన్ఫిమమ్ అంతా సుప్రీమం అంతా? అసలు ఇన్ఫిమమ్ సుప్రీమం డెఫినేషన్స్ ఏంటి? జనరల్ గా ఇన్ఫిమమ్ అంటే ఏంటి, సుప్రీమం అంటే ఏంటి? మనం ఏదైనా ఒక సెట్ తీసుకుంటే ఆ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ అన్ని కూడా దేనికన్నా చిన్నవి ఉంటాయో అది సుప్రీమం. అంటే మనం ఏ సెట్ అయితే తీసుకున్నామో ఆ సెట్ లో ఉండే ఎలిమెంట్స్ అన్నిటికన్నా ఫస్ట్ వచ్చే పెద్ద ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అది అని మాట్లాడతాం ఇన్ఫిమమ్ సుప్రీమం అనేసరికి. సో ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ 1 less than 2 అయినప్పుడు మీకు ఎస్ అనే సెట్ యొక్క ఇన్ఫిమమ్ అంతా సుప్రీమం అంతా? ఎస్, నువ్వు ఎస్ లో ఏ ఎలిమెంట్ తీసుకున్నా ఆ ఎలిమెంట్ అనేది 1 కన్నా చిన్నది ఉంటుంది, 2 కన్నా 1 కన్నా పెద్దది ఉంటుంది, 2 కన్నా చిన్నది ఉంటుంది. సో మన డెఫినేషన్ ప్రకారం ఏమవ్వాలి అప్పుడు నీకు? ఇన్ఫిమమ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1, సుప్రీమం ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2. కానీ నీకు ఎస్ అనే సెట్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 1 2 అవుతుందా? ఓపెన్ ఇంటర్వెల్ 1 2 అవుతుందా? నువ్వు ఏ సెట్ నువ్వు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎలా తీసుకున్నావు? సెట్ ఆఫ్ సచ్ దట్ 1 less than x less than 2 అని తీసుకున్నావు. దాని ఇన్ఫిమమ్ మన డెఫినేషన్ ప్రకారం 1 అవ్వాలి, మన డెఫినేషన్ ప్రకారం సుప్రీమం 2 అవ్వాలి. ఇప్పుడు ఈ సెట్ ఎస్ అనేది క్లోజ్డ్ ఇంటర్వెల్ 1 2 అవుతుందా, ఓపెన్ ఇంటర్వెల్ 1 2 అవుతుందా? ఓపెన్ ఇంటర్వెల్ 1 2 అవుతుంది. అప్పుడు దాని ఇన్ఫిమమ్ సుప్రీమం మనకి ఎంత వచ్చాయి? మీరు నాకు ఇది చెక్ చేసి చెప్పండి. ఓపెన్ ఇంటర్వెల్ అయితే ఓకే, క్లోజ్డ్ ఇంటర్వెల్ అయితే దీని ఇన్ఫిమమ్ ఏ అవుతుంది, సుప్రీమము బి అవుతుంది. ఓకే, మీరు క్లోజ్డ్ ఇంటర్వెల్ అయితే నాతో అగ్రీ అవ్వట్లేదు. అలాగో దాని యొక్క ఇన్ఫిమమ్ అనేది ఏ, సుప్రీమం అనేది బి అవుతుంది అని. సో ఒక ఓపెన్ ఇంటర్వెల్ యొక్క ఇన్ఫిమమ్ అంతా సుప్రీమం అంతా అనేది నాకు కనుక్కొని రేపు క్లాస్ లో చెప్పండి. ఇక్కడ నుంచి మనం వీటిని ఇక్కడ నుంచి రేమన్ ఇంటిగ్రేషన్స్ అంతా పార్టీషన్ యొక్క లెంత్ మీద మనం అంతా క్లోజ్డ్ ఇంటర్వెల్స్ కనుక ఇన్ఫిమమ్ సుప్రీమం అనేది ఈజీగానే ఫైండ్ అవుట్ చేసేస్తాం. సో మనం ఇంకా రేపు నేను మీకు ఆ రేమన్ ఇంటిగ్రేషన్ డెఫినేషన్ చెప్తా. సో రేమన్ ఇంటిగ్రేషన్ అంతా కూడా మనకి లెంత్ ఆఫ్ ద పార్టీషన్ మీద, ఇన్ఫిమమ్ సుప్రీమం మీద డిపెండ్ అయి ఉంటది. ఈరోజు క్లాస్ ఏం చెప్పామంటే నిన్న పార్టీషన్ డెఫినేషన్ చెప్పాం. సో ఆ పార్టీషన్స్ కు ఉన్న కొన్ని ప్రాపర్టీస్ చూసుకుంటే, ఇఫ్ P2 ఈజ్ ఎ ఫైనర్ దెన్ P1 అంటే ఏంటి? మనం ఫస్ట్ రాసుకోవడం P1 రాసుకుంటాం, నెక్స్ట్ P2. అంటే ఏ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ బి అయితే మన ఉద్దేశంలో ఏంటి? ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్ బిలో ఉంటుంది, ఏలో లేని కొన్ని ఎలిమెంట్స్ అనేవి బిలో ఉంటాయి మన సబ్సెట్ డెఫినేషన్ ప్రకారం. ఇక్కడ కూడా అంతే అనమాట. P2 ఈజ్ ఎ ఫైనర్ దెన్ P1 అంటే మనం పార్టీషన్స్ లో ఉండే ఎలిమెంట్స్ ని పాయింట్స్ అంటాం కనుక every point of P1 is also a point of P2 and
P2 హ్యావ్ మోర్ దెన్ పాయింట్స్. అది ఫస్ట్ పాయింట్ చెప్పా. నెక్స్ట్ పాయింట్ ఏమన్నాను అంటే P1 P2 అనేవి పార్టీషన్స్ అయితే P1 యూనియన్ P2 ఈజ్ ఏ ఫైనర్ దెన్ P1, P1 యూనియన్ P2 ఈజ్ ఏ ఫైనర్ దెన్ P2 అవుతుంది అన్నాం. నెక్స్ట్ కండిషన్ లో ఏంటి, ఇఫ్ P1 P2 ఆర్ ఏ టూ పార్టీషన్స్ అయితే P2 ఈజ్ ఏ ఫైనర్ దెన్ P1 అయితే మనకి నార్మ్ అనే వేరియేషన్ ఎలా ఉంటుంది అంటే నార్మ్ P2 ఈజ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నార్మ్ P1 అవుతుంది. ఇది కండిషన్ అనేది ప్రూఫ్ చేయడానికి మనం రెండు ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. ఒక ఎగ్జాంపుల్ లో నార్మ్ P2 ఈజ్ ఈక్వల్ టు నార్మ్ P1 అని వచ్చింది, ఇంకో దగ్గర వచ్చేసరికి నార్మ్ P2 కన్నా నార్మ్ P1 అనేది ఎక్కువ ఉంది అని వచ్చింది. సో అప్పుడు ఏమైంది, మనకి P2 ఈజ్ ఏ రిఫైన్మెంట్ ఆఫ్ P1 అయితే నార్మ్ P2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నార్మ్ P1 అవుతుంది అన్న మన ఎగ్జాంపుల్ బట్టి అర్థమైంది. నెక్స్ట్ ఏం చెప్తున్నాను మీకు, సిగ్మా 1 to R ఈజ్ ఈక్వల్ సిగ్మా R ఈజ్ ఈక్వల్ టు 1 to N డెల్టా R అంటే డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 ప్లస్ అండ్ సో ఆన్ డెల్టా N. మనం డెల్టా 1 అంటే ఏం చెప్పాము, ఫస్ట్ సబ్ ఇంటర్వల్ యొక్క లెంత్, డెల్టా 2 అంటే సెకండ్ సబ్ ఇంటర్వల్ యొక్క లెంత్, డెల్టా 3 అంటే థర్డ్ సబ్ ఇంటర్వల్ యొక్క లెంత్, డెల్టా N అంటే N సబ్ ఇంటర్వల్ యొక్క లెంత్. సో డెల్టా 1 అంటే x1 మైనస్ x0, డెల్టా 2 అంటే x2 మైనస్ x1 ప్లస్ అండ్ సో ఆన్ డెల్టా N అంటే xn మైనస్ xn మైనస్ 1. సో ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ x1 ఇక్కడ మైనస్ x1. దీని నెక్స్ట్ డెల్టా 3 మనకి ఏమవుతుంది, x3 మైనస్ x2. సో ఇక్కడ x2 ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది, క్యాన్సిల్ అయిపోతాయి. ఇలా అన్ని టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది అంటే మైనస్ x0 ప్లస్ xn అంటే xn మైనస్ x0. కానీ మనం క్లోజ్ ఇంటర్వెల్ ఇనీషియల్ లో తీసుకున్నప్పుడు ఏం తీసుకున్నాము, x0 ఈజ్ ఈక్వల్ టు a అని, xn ఈజ్ ఈక్వల్ టు b అని పార్టీషన్స్ ఫార్మాట్ లో చేసాం. కనుక సిగ్మా r ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా r వాల్యూ ఎంత అంటే మనం ఏ క్లోజ్ ఇంటర్వెల్ అయితే తీసుకున్నామో దాని యొక్క లెంత్. నెక్స్ట్ అదే ఇప్పుడు డెల్టా 1 డెల్టా 2 అండ్ సో ఆన్ డెల్టా ఎన్స్ అనేవి లెన్స్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్స్ అయితే ఈ ప్రతి సబ్ ఇంటర్వెల్ యొక్క లెంత్ కి నార్మ్ ఆఫ్ ఏ పీ కి మధ్యలో రిలేషన్ ఏమవుతుంది, నార్మ్ పి డెఫినిషన్ ఏంటి మనకి, నార్మ్ పి ఈజ్ ఈక్వల్ టు మాక్సిమం ఆఫ్ డెల్టా 1 డెల్టా 2 అండ్ సో ఆన్ డెల్టా ఎన్. అప్పుడు ఏమవుతుంది మనకి, అయితే నార్మ్ పి అనేది వీటిలో ఉన్న ఏదో ఒక వాల్యూకి ఈక్వల్, రిమైనింగ్ వాల్యూస్ అన్నిటికీ కన్నా పెద్ద వాల్యూ. ఆ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుంటే డెల్టా ఆర్ ఈజ్ లెస్ దన్ నార్మ్ పి ఫర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అండ్ సో ఆన్ ఎన్. దానికో ఎగ్జాంపుల్ చెప్పా. ఈ రోజు క్లాస్ మీకు అర్థమైందా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా అమ్మా? క్లాస్ తర్వాత నోట్స్ పెడతాను, నోట్స్ రాసుకోండి. నోట్స్ లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. లేదా ఎవరైనా డౌట్ అడగడానికి ప్రాబ్లం అంటే క్లాస్ లో అడగడానికి ఏమైనా ఇబ్బంది పడితే నాకు క్లాస్ తర్వాత ఫోన్ ఆర్ మెసేజ్ ఏదైనా చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తా, ప్రాబ్లం అయితే లేదు. సో ఈరోజు మీరు నాకు చేయాల్సింది ఏంటి అంటే ఒక ఓపెన్ ఇంటర్వెల్ యొక్క ఇన్ఫిమం ఎంత వస్తుంది, సుప్రీమం ఎంత వస్తుంది అనేది కనుక్కొని చెప్పండి రేపు క్లాస్ లో. నెక్స్ట్ రేపటి నుంచి ఇంకా క్లాస్ 10కి అటెండ్ అయిపోండి అమ్మా. ఇంకా నేను ఎవరి రోజు ప్రతిరోజు క్లాస్ లో మెసేజ్ అంటే మర్చిపోతే మళ్ళీ మీరు ఆ రోజు క్లాస్ లేదనుకోవద్దు. సో ఇంకా ప్రతిరోజు 10కి అటెండ్ అయిపోండి క్లాసు. అయిపోండమ్మా. మరి వాళ్ళు ఎలాగో ఆన్లైన్ క్లాస్ జాయిన్ అవ్వట్లేదు కదా, వాళ్ళు గూగుల్ మీట్ లో ఏదో ప్రాబ్లం ఉందని వాళ్ళు క్లాస్ జాయిన్ అవ్వమన్నారంట కదా. సో వాళ్ళు కూడా జాయిన్ అయిపోండి అలాంటప్పుడు ఇంకా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మీకు నేను చెప్పే ప్రతిరోజు క్లాస్ మీకు క్లాస్ లో రికార్డింగ్ ఆప్షన్ కనిపిస్తుంది.
మీరు జీమేట్ కానీ చెక్ చేసుకుంటే మీకు రికార్డింగ్ ఆప్షన్స్ లో రికార్డింగ్ అయిన క్లాస్ కనిపిస్తుంది ప్రతిరోజు క్లాస్. సో బై మిస్టేక్ ఎవరికైనా నెట్వర్క్ ప్రాబ్లం ఉండి క్లాస్ ఆ రోజు క్లాస్ అటెండ్ అవ్వకపోతే ఆ రికార్డింగ్ ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. ఇంకా ముందు రోజు క్లాస్ కి మనం రాకుండా నెక్స్ట్ డే క్లాస్ జాయిన్ అయితే ముందు రోజు ఏం చెప్పామో అనేది ఆ రికార్డింగ్స్ చూసుకుంటే మనకు తెలుస్తుంది క్లాస్ ఏమైంది అనేది. సరే అమ్మా అయితే.